చామంతి రోజా బదులుగా మొక్కు తీరుస్తూ ఉంటే ప్రేమ్ నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటూ ఉంటే మనం మొక్కు తీర్చకపోతే చాలా ప్రమాదం, ఆ ఇంటికి అరిష్టం అని చామంతి అంటూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మొక్కుకొని మొక్కు తీర్చకపోతే వేరే వాళ్ళు దాన్ని పూర్తి చేయాలి అని చాలా ఇబ్బందులు పడుతూ ఇక ఎండలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. చంద్రిక ప్రేమ్తో పాపం తను ఎంత కష్టపడుతుందో, ఎంత బాధను అనుభవిస్తుందో అని ప్రేమ్తో చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క రమాదేవి నా కోడలు ఎంతో కష్టపడి మొక్కు తీరుస్తుంది అని గుళ్ళో అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి అలా మొక్కు తీరుస్తూ వస్తూ ఉంటే ప్రేమ్ ఇక చూడలేకపోతూ ఉంటాడు. దూరంగా అక్కడ ఇక బోరింగ్ పంపు ఉండేసరికి అక్కడికి వెళ్ళి ఇక బోరింగ్ కొడుతూ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. ఇక నీళ్ళన్నీ కూడా చామంతి కాళ్ళను తగిలేసరికి చామంతికి ఇక నొప్పి మొత్తం కూడా మాయమవుతుంది. ప్రేమ్ చేసిన దానికి చామంతి చాలా సంతోషిస్తూ ఉంటే చంద్రిక కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఇక చామంతి అలా నడుస్తూ ఉంటే ప్రేమ్ బోరింగ్ కొడుతూ ఉంటే నీళ్ళన్నీ వచ్చి ఇక చామంతి కాళ్ళకు చల్లగా ఉంటూ ఉంటుంది. ఇక గుడి దగ్గరికి రాగానే బామ్మగారు అదిగో అమ్మాయి వచ్చేసింది అని చెప్పేసరికి రమాదేవి ఎదురుగా చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది. మరి మొక్కు తీరుస్తున్న చామంతిని రమాదేవి చూసేస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం.